నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతీపీఠ ట్రిపుల్ ఎస్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహతంత్రి గారు ఉన్నారు. గురువు గారు వచ్చేసి కేరళ పద్ధతిలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మోహిని చక్రం, అలాగే ముఖ చిత్రము, హస్తరేఖలు, గవ్వలు, పాచికలతో పాటు గురువు గారు స్పెషల్ గా జాతకం చూస్తూ ఉంటారు. గురువు గారిని సంప్రదించాలి, ఎటువంటి డౌట్స్ ఉన్నది గురువు గారిని సంప్రదించాలనుకుంటే కింద నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్ ని సంప్రదించగలరు. అలాగే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు ప్రస్తుతం మన కర్కాటక రాశిలో గురుగ్రహం రాబోతుంది. సో మన ప్రేక్షకులకి కేరళ పద్ధతిలో మంచి రెమెడీస్ చెప్పండి. ఖచ్చితంగా అమ్మా, గురు బలంతో అన్ని అవుతుంటాయి. అసలు ఏంటిది గురు సిస్టమ్, ఏంటిది గురుగ్రహానికి సంబంధించింది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది కర్కాటక రాశిలో గురువు ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుడు సంబంధించిన రాశి వచ్చి కర్కాటక రాశి. చంద్రుడు గురువు కలిసేది గజకేసరి యోగం ఉంటుంది. అంటే ఈ టైంలో గజకేసరి యోగాన్ని పొందాలనుకుంటే ఎవరెవరు ఉన్నారో భక్తులందరూ, ఈ వీడియో విషయాలందరూ అదృష్టవంతులు అనుకోవచ్చు. అంటే ఒకవేళ ఈ మనకు గురువు కొంచెం ఘాతంలో పడ్డా, గురువుడు చండాల యోగంలో ఉన్నా కొంచెం బలాలు ఉండవు, మన ఉన్నత స్థాయికి వెళ్ళడం ఏదో విధంగా ఇబ్బంది అవుతారు. గురువు సంబంధించిన కళ్యాణం కాకపోవడం కానీ, మంచి ఉన్నత ఇల్లు కట్టుకోవడం పోవడం కానీ, ఏ పన్ను కూడా ఫ్యాక్టరీస్ ఏమైనా ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. ఈ టైంలో కొన్ని రెమెడీ చేయడం వల్ల గురువు బలం పెరిగి, గురు దోషాలు పోయి, గురు చండాల యోగం పోయి, వాళ్ళ గజకేసరి యోగం వచ్చి మంచి రెమెడీస్ ఒక 5 భాగాలు చెప్తా. అంటే ఈ ఒక్క వీడియో 5 వీడియోలు చేయొచ్చు. కాకపోతే మీకు మాకు అంత ఓపిక ఉంటది కాబట్టి ఒకటి వీడియోలు అని చెప్పేస్తున్నా, మీరు చేయండి, మీరు సక్సెస్. కాకపోతే వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇది మిస్ కానీ కట్టే కొట్టే తెచ్చేటట్టు నేను చెప్పాను. కాకపోతే ప్రశాంతంగా మనందరికి అర్థమయ్యేటట్టుగా మీరు నా 4 మాటలు మీ జీవితం అర్థం చేసుకోండి. నా 4 మాటలు మీ జీవితం. కాబట్టి కేరళ పద్ధతిలో గురువులు, ఋషులు, ఎంతో మంది యోగులు అందరూ కూడా మనకి ఎన్నో రెమెడీస్ గురువులందరికి అందించారు. పరంపర అందరం మేము చెప్పుకుంటూ వస్తున్నాం. తర్వాత గురువులు ఉండరో తెలియదు, కానీ ఇప్పుడైతే ఉన్న వాళ్ళైతే మాటలని మనం ఇప్పుడున్న పీరియడ్ లో మనం అందరం అదృష్టవంతమే. ముందు ఎలా ఉంటుందో, రాబోయే రోజులు ఎలా ఉంటే మనకు తెలియదు. మంచిగా ఉండేది, తిరుగుతుంది తెలియదు. కాబట్టి మనము మంచి ఉన్న జీవితం, ఆనందమైన 4 రోజుల జీవితం, హ్యాపీగా ఉండం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉండం. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహ శిష్టాన్ని పరిపాలిస్తుంది. మనకు కొంచెం ఇలాంటి అయినా ఏ గ్రహాన్ని అనుకూలంగా లేకపోతే ప్రాబ్లం వస్తుంది, ఏ గ్రహం తగ్గట్టు. సరే, ఆ సమయానికి తగ్గట్టు ఆ సమయ సిస్టంలో ఆ తిథి వార నక్షత్రాలు వచ్చినప్పుడు అలాంటి రెమెడీ చెప్తూ వస్తున్నాను మీ అందరు కూడా. ఇప్పుడు మనకు ప్రత్యేకమైన రెమెడీ అంటే గజకేసరి యోగం వచ్చే రెమెడీస్, తర్వాత గురు బలాన్ని పెంచే రెమెడీ. మన గురువులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అది ఏంది సిస్టమ్ అనేది కూడా ముందుగా అన్ని చెప్పుకోవడానికి వెళ్ళాలంటే మా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలి కదా, మీ అందరూ బాగుండాలని మా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఓకేనా సంశయం స్వామి సురుముత్తారు ఆర్యంగి వాళ్ళకని ఎర్మేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశన హరిహర సుధన జ్యోతిస్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమ వల్లభాయ నమ శ్రీ స్వామి. గురుడు ఒక్కొక్క రాశిలో సంచరిస్తున్నప్పుడు ఒక్కొక్క పుష్కరాలు, సూర్యుడు సంబంధించిన పుష్కరాలు వస్తుండే, పుష్కరుడికి సంబంధించిన సిస్టమ్ అన్నమాట. కాకపోతే ఏ పుష్కరాలు ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించిన లేదు. కాకపోతే గురుడు ఒక్కొక్క రాశిలో వచ్చినప్పుడు ఒక రకమైన బలాన్ని ఇస్తుంటాడు. ఇప్పుడు చంద్రుడితో కలిస్తే గజకేసరి యోగాన్ని ఇస్తాడు, అది రాహుతో కలిసి ఉన్నది అవుతుంది. ఒక గ్రహాతో కలిసి ఒక సిస్టమ్ ఉంటుంది, కాబట్టి ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఈసారి రేపు 1వ అంటే 1వ తరగతి రాత్రి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే 2వ తరగతి నుంచి లెక్కేసుకోండి. ఈ రోజులలో గురువు ఉన్నంత సేపు మీరు కొంచెం గజకేసరి యోగాన్ని పాటించి కొన్ని రెమెడీ చేయడం వల్ల, గురువుకు సంబంధించిన రెమెడీ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ముందుగా ఒక రెమెడీ చెప్తున్నాను. ఎవరైనా గురువు చండాల యుగంలో ఉన్న, గురుడు ఘాతంలో ఉన్న, అంటే చండాల యుగం ఎలా వస్తుందంటే గురువు రాహుతో ఉంటే గురు చండాల. తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉంటే, గురుడు మకర రాశిలో ఉంటే గురుడు వచ్చేసి ఘాతంలో పడతాడు. ఘాతం అంటే దిగ్బంధన ఉండిపోతాడు, బలాన్ని ఇవ్వడు. కాబట్టి బలాన్ని ఇవ్వడు. కాబట్టి దాన్ని ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఒక్కొక్క మన జన్మ చక్రంలో అలా ఉంటే, మనము అలా ఉందనుకో, ఈ 2 నావిడ ఏమైతే మ్యారేజ్ లేట్స్ అవుతుంటాయి, పిల్లలు లేట్స్ అవుతుంటాయి, తర్వాత ఉద్యోగంలో సెటిల్మెంట్స్ ఉండవు, వ్యాపార అభివృద్ధి ఉండదు, ఆడవాళ్ళకైనా సేమ్. కాకపోతే ఇది ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే, ఇట్లా ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఎల్లో కలర్ థ్రెడ్ వచ్చేసి అంటే వైట్ కలర్ థ్రెడ్ ని ఎల్లో కలర్ గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే ఒక రోజు ముందు
ఒక రోజు ముందు పసుపులో వైట్ కలర్ థ్రెడ్ వేసేస్తే ఎల్లో కలర్ మారుతుంది. దాన్ని మనము రాగి చెట్టుకి 7 రౌండ్లు చుట్టాలి. ఓకే. ఫస్ట్ 3 వేయకూడదు, లాస్ట్ 3 వేయకూడదు, 7 రౌండ్లు చుట్టాలి. అట్లా 7 గురువారాలు చేస్తే ఈ దోషం అనేది పరిహారం అయిపోయి అప్పుడు మీకు అన్ని అనుకూలం మారుతుంది. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే చెడు పోతే మంచి వస్తుంది. అవును. మీరు మంచి మెటీరియల్ చేస్తుంటే చెడు ఆడ ఉంటే లోపలికి వెళ్ళదు, లోపల అదే ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఇది వెళ్ళిపోవాలి. తర్వాత ఇవి నెక్స్ట్ గజకేసరి యోగానికి సంబంధించిన మూమెంట్ మనము చేసుకోవడం, గురు బలం అనేది సంబంధించి చేసుకున్న తర్వాత ఈ టైంలో ఎప్పుడైనా కూడా మన చేతికి ఎప్పుడు వెళ్ళి ఒక థ్రెడ్ ఉండడం, గురువుల ఆశీర్వాదం తీసుకోవడం, ఏ గురువు అయినా కూడా పాదాభివందనం చేసుకోవడం, వారికి వీలైతే లడ్డు అంటే ఒక స్వీట్ సంబంధించిన గ్రీన్ కలర్ స్వీట్ కానీ ఇవ్వడం. తర్వాత మనము ఏదైతే గజకేసరి యోగానికి సంబంధించి చెప్పాం కదా, ఒక బౌల్లో బియ్యం వేసేసి, వెండి బౌల్లో బియ్యం వేసేసి అందులో మన పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు ఇంట్లో వేసి అలా పెట్టేసాలి. ఒక పసుపు కొమ్ములు అంటే ప్రత్యేకంగా ఏమైనా ఒక ప్లేస్ లో పెట్టమంటారా? ఈస్ట్ సైడ్ పెడితే సరిపోతుంది. ఈస్ట్ సైడ్, ఈశాన్యం సైడ్ అండ్ నార్త్ సైడ్. ఇప్పుడు నవగ్రహాలలో నార్త్ సైడ్ గురువుడు ఉంటాడు కాబట్టి ఈస్ట్ కి పెట్టినా మంచిది, నార్త్ సైడ్ పెట్టినా మంచిది. బౌల్ లో పెట్టేసి దేవుడు ప్లేస్ వచ్చేసి దేవుడు మందిరం వచ్చేసి గురు మందిరం అన్నమాట. మందిరం పెడితే గురు ప్లేస్ అన్నట్టు ఇంకా మంచిది. ఎండి బౌల్ లేకుండా ఏదో ఒక బౌల్ లో గాజు బౌల్ పెట్టకూడదు, స్టీల్ బౌల్ పెట్టకూడదు, ఏ బౌల్ పెట్టండి. ప్లాస్టిక్ వచ్చేసి రాహుకు సంబంధించింది, స్టీల్ వచ్చేసి శనికి సంబంధించింది. అక్కడ మనం గజకేసరి యోగాన్ని పొందాలి కాబట్టి చెప్తాను. అని పిత్తలు ఉంటుంది కదా, బ్రాస్ లో మనము బియ్యం వేసేసి అందులో పసుపు కొమ్మలు గురువుకి సంబంధించి 2 వేసి అలా దేవుడిలో పెట్టండి. గజకేసరి యోగం యాక్టివేట్ అయ్యింది. ఇది మన గురువు సంచారం పోయేంత వరకు పెట్టి మనకు అనుకూలంగా మారుతుంటాం. గజకేసరి యోగం భగవంతుడికి సంబంధించిన గురువు సంచారం సంబంధించి గురుదేవుని దర్శనం చేసుకోవడం, అంటే దత్తాత్రేయుడు గాని, రాఘవేంద్ర స్వామి వారి గాని ఇది చేసేసాం కదా. అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి మనీ ప్రాబ్లం పోవాలి, గురువుని మనము అనుకూలంగా తీసుకోవాలంటే శనగపప్పు ఒక దోశ నిండా 3 times నదిలో వేసేయండి. ఇక్కడ నది మీకు దగ్గరలో ఉంటే, దగ్గర లేకుండా 1000 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది కదా, 1000 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది కదా, ఆడికి వెళ్ళేసి ఏ నది అయినా సరే ఆ నదిలో ఒక 3 సార్లు మన 2 దోశడి నిండా శనగపప్పు నదిలో వేసేయండి. వేసేయడం వల్ల మనకు మనీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాడు, మన డబ్బులు చిక్కి పైన డబ్బులు రాకుండా అయిపోయినా కూడా వచ్చేస్తాయి. ఓకే. అన్నిటికీ ముఖ్యమైనది మనకు దొడ్డు శనగలని ఉంటాయి. దొడ్డు శనగలు ఉంటే పెద్దవి కాబులి శనగలు, అవి నానబెట్టేయండి. ఒక 108 దండగా కూర్చోండి. దండగా కూర్చేసి మనం ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న కులదేవుడే మన గురువు, కులదేవత ఇంట్లో ఫోటోకి వేసేయండి. అలే లేదా బయట ఏదైనా గురువు టెంపుల్ కి వెళ్తే దత్తాత్రేయుడు గాని, రాఘవేంద్ర స్వామి వారు గాని, సుబ్రహ్మణ్య స్వామి వారు గాని, ఆంజనేయ స్వామి వారు గాని, సూర్య దేవాలయం గాని, ఇవన్నీ మనం అనుకున్న గురువులు కూడా, పరశురాముడు గాని, పరశురాముడు కూడా మన తంత్ర విద్య గురువు కాబట్టి పరశురాముడు చేయడం గాని, ఇవన్నీ కూడా మనము వేయడం వల్ల మనకి స్వామివారికి వేసేసి మన గురు బలం పెరుగుతుంది. ఇది చేయడం వల్ల మీ విధాలుగా చేయండి. తర్వాత ఖచ్చితంగా థ్రెడ్ మాత్రం మన చేతికి ఖచ్చితంగా గురువు థ్రెడ్ కట్టుకోవాలి, చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఒకవేళ అమ్మవారి అనుగ్రహం తీసుకోవాలనుకుంటే దశ మహావిద్యలలో అమ్మవారి బగలాముఖి దేవి అనుగ్రహం తీసుకున్న మన గురువు గ్రహం అనేది చాలా బాగా పెరుగుతుంది. చేయండి, సరిపోతుంది, ఇంకా చాలా బాగుంటది. అంటే గురుగారు ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొత్త కొత్త రెమెడీస్ చెప్తుంటారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే రెమెడీస్ చాలా అద్భుతంగా చెప్తుంటారు. కాబట్టి గురువు గారు చెప్పినట్టుగా గురువు బలం పెరగాలంటే, మనకు ధన ప్రాప్తి కలగాలన్నా, మనం ఎటువంటి సమస్యనైనా, బాగా ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది చేసుకోండి. అలాగే కింద ముందుగా చెప్పినట్టుగా మన నంబర్, గురువు గారిని సంప్రదించిన వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించాలనుకుంటే కింద నంబర్ ని మీరు కాంటాక్ట్ అయితే కనుక డెఫినెట్ గా మీరు గురువు గారిని కలవచ్చు. గురుగారు ధన్యవాదాలు. గురుగారు